హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఈ రోజైతే మరొక ఉద్యోగ నోటిఫికేషన్ తోడైతే మేము ముందుకు రావడము జరిగింది. ఏంటా ఉద్యోగ నోటిఫికేషన్? ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్లే లేవు, మళ్ళీ ఉద్యోగ నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అని అంటున్నారని అంటే 12వ తారీఖు నాడు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తెలుగు వారికి ఢిల్లీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు. తెలుగు భాష పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యతోటైతే ఉద్యోగాలు అయితే ఇస్తామని నిన్న నోటిఫికేషన్ అయితే విడుదల చేయడము జరిగింది. మరి ఇది పూర్తిగా రెగ్యులర్ అని అంటే రెగ్యులర్ పోస్టులే, 100కు పైగా పోస్టులు. అసలు ఏంది దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని, అసలు క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఎంత వయసు ఉండాలి, జీతం ఎంత ఉంటుంది, మరి ముఖ్యంగా దేశ రాజధానిలో తెలుగు వాళ్లకు పోస్టులు ఉంటాయా అనేటువంటి ఆశ్చర్యం కలగవచ్చు. కానీ 12వ తారీఖు నాడు జూన్ 12వ తారీఖు అయితే నోటిఫికేషన్ అయితే రావడము జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలను అయితే మనం ఎప్పుడైతే తెలుసుకుందాం. ఏంటి అని చూసినట్లయితే ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ, ఈ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు ఇక్కడ ఢిల్లీలో ఉంటారు. వీళ్ళు ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ఢిల్లీ వాళ్ళు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వేయడం అయితే జరిగింది. తెలుగు వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు, ఇది మెయిన్ జాబ్. ఢిల్లీలో ఉంటారు. ఇది ఏఈఎస్ అని అంటారు వీళ్ళని, ఏఈఎస్ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ఢిల్లీ వాళ్ళు. ఈ ఢిల్లీ వాళ్ళు మరి ఇక్కడ నోటిఫికేషన్ అయితే వేయడం జరిగింది ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి. మరి ఎట్లాంటి పోస్టులు ఉంటాయనేటువంటిది ఒకసారి అయితే మనము చూద్దాం. మళ్ళీ ఒకసారి సంస్థ పేరు ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ఢిల్లీ. ఇది పాఠశాలలు తెలుగు లింగ్విస్టిక్ మైనారిటీ స్కూల్స్. మరి మైనారిటీ స్కూల్స్ అని అంటే మన తెలంగాణలో మైనారిటీ స్కూల్స్ అని అంటే ఏంది, ముస్లింలకు సంబంధించినటువంటి క్రిస్టియన్లకు సంబంధించిన స్కూల్. అక్కడ తెలుగు వాళ్ళు మైనారిటీస్ కాబట్టి ఇక్కడ మరి భాషకు సంబంధించినటువంటి మైనారిటీ స్కూల్స్ అనేటువంటివి అక్కడ ఈ తెలుగు వాళ్ళ కోసం నిర్వహింపబడుతున్నటువంటి స్కూల్ అవి. అది ఒక ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ అనేటువంటి పేరుతో నిర్వహింపబడుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఈ ఉద్యోగాలు అనేటువంటివి రెగ్యులరా, కాంట్రాక్టా, ఎయిడెడా, మరి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ అని అంటే ఇది ఎయిడెడ్ పోస్టులు. ఎయిడెడ్ పోస్టులు అని అంటే తప్పనిసరిగా ఆ ఢిల్లీ గవర్నమెంట్ నుంచే జీతం అనేటువంటిది రావడం అయితే జరుగుతుంది. ఓకే, అది గవర్నమెంట్తో తత్సమానమైనటువంటి ఉద్యోగం మనం భావించాలి. ఎయిడెడ్ పోస్టు, ఇవి ఎయిడెడ్ పోస్టు 1 సంవత్సరము లేదా 2 సంవత్సరాలకు రెగ్యులర్ అనేటువంటిది కావడం జరుగుతుంది. ఒకవేళ ఢిల్లీలో మీకైతే ఉద్యోగం వచ్చినట్లయితే ఢిల్లీలోనే సెట్ కావచ్చు, దేశ రాజధానిలో సెట్ కావచ్చు, రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధానికి అయితే వెళ్ళిపోవచ్చు. మరి ఏమేమి పోస్టులు ఉన్నాయని అంటే ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా పీజీటీ పోస్టులు ఉన్నాయి, పీజీటీ, అదేవిధంగా టీజీటీ, పీజీటీ, అసిస్టెంట్ టీచర్, అదేవిధంగా క్లర్క్ తదితరాలు. క్లర్క్ అంటే హెడ్ క్లర్క్, అదేవిధంగా యూడిసి, తర్వాత ఎల్డిసి, లైబ్రేరియను, పిఈటి, అదేవిధంగా పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు అయితే మనకు ఉన్నాయి. ఖాళీల విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా అన్ని రకాల పోస్టులు కలుపుకొని 100కు పైగా పోస్టులు అయితే మనకు ఉన్నాయి. చివరి తేదీ ఏంటంటే 5/7/2025 జూలై 5వ తారీఖు నాడు చివరి తేదీ. మరి ఎక్కడ సార్ దానికి వెబ్సైట్ ఏంది, ఎట్లా అప్లై చేయాలి, ఆన్లైనా ఆఫ్లైనా అని అంటే డైరెక్ట్ చేతి ద్వారా పోయి ఇచ్చేసి రావాలి అని అంటే ఏమీ లేదండి. రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు ద్వారా మనం నింపినటువంటి అప్లికేషన్ని మనము పంపించాలి. మరి ఇక్కడ ఈ ఢిల్లీలో మా చుట్టాలు ఉన్నారు, ఢిల్లీలో మా అన్న ఉన్నాడు, మా అన్నకి చెప్తా ఆయన ఇచ్చేస్తాడు అని అంటే అట్లా కుదరదు. చేతి ద్వారా కూడా ఇచ్చి రావడానికి అవకాశం అనేటువంటిది లేదు. కేవలం రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు ద్వారానే నింపినటువంటి అప్లికేషన్, దాంతో జత చేసినటువంటి పత్రాలు అంటే మనకు క్వాలిఫికేషన్లకు సంబంధించినటువంటి పత్రాలు, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్తో కూడుకున్నటువంటి పత్రాలను పంపాలి. చివరి తేదీ జూలై 5వ తారీఖు నాడు చివరి తేదీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా వివరాలు అనేటువంటి చూద్దాం. రైట్, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఏమేమి ఖాళీగా ఉన్నాయని చూసినట్లయితే పీజీటీలో కెమిస్ట్రీ పోస్టు, కామర్సు,
ఎకనామిక్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, హిందీ, ఇంగ్లీష్. ఇది టీజీడీలో తెలుగు, అదేవిధంగా నేచురల్ సైన్స్, సోషల్ సైన్స్, హోమ్ సైన్స్, హిందీ, ఇంగ్లీష్. చూడండి తెలుగు పోస్టులు. ఈ ఆర్మీ నోటిఫికేషన్ చూసాం సార్, ఆర్మీ నోటిఫికేషన్లో తెలుగు పోస్టులు లేవు అని చాలా మంది బాధపడతా ఉన్నారు. తర్వాత అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్లు చూసినాం కానీ ఎక్కడా కూడా తెలుగు అనేటువంటిది కనపడతలేదు. మరి ఇక్కడ ఈ ఢిల్లీలో తెలుగు పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా చూద్దాం. అదేవిధంగా అసిస్టెంట్ టీచర్ పోస్టులు 28 పోస్టులు ఉన్నాయంట. నర్సరీ టీచర్ పోస్టులు ఏమో 13 పోస్టులు ఉన్నాయి. క్లర్క్ పోస్టులు యూడీసీ, ఎల్డీసీ, అదేవిధంగా లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంట్, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్ పోస్టులు కూడా మనకు కనపడతా ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ ఈ సంఖ్య చూసినట్లయితే ఎంత ఉన్నది ఈ సంఖ్య అనేటువంటిది ఇప్పుడు ఒక్కసారి అయితే చూద్దాం. ఇది సంఖ్య అండి. నోటిఫికేషన్లో, పేపర్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సంఖ్య. ప్రిన్సిపాల్ అయితే 2 పోస్టులు, వైస్ ప్రిన్సిపాల్ 2, పీజీటీ కెమిస్ట్రీ 1, పీజీటీ కామర్సు 2, పీజీటీ ఎకనామిక్స్ 1, పీజీటీ హార్టికల్చర్ 1, పీజీటీ కంప్యూటర్ సైన్స్ 2, పీజీటీ ఫిజిక్స్ 1, పీజీటీ మ్యాథ్స్ 1, టీజీటీ హిందీ 5, టీజీటీ కంప్యూటర్ సైన్స్ 5, టీజీటీ హోమ్ సైన్స్ 2, అదేవిధంగా టీజీటీ ఇంగ్లీష్ 8, టీజీటీ మ్యాథ్స్ 2, టీజీటీ నేచురల్ సైన్స్ 1, టీజీటీ సోషల్ సైన్స్ 5, టీజీటీ తెలుగు 4 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ 3, అసిస్టెంట్ టీచర్ 28, నర్సరీ టీచర్ 13, లైబ్రేరియన్ 2, ల్యాబ్ అసిస్టెంట్ 3, డ్రాయింగ్ టీచర్ 1, మ్యూజిక్ టీచర్ 1, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీలు 4, హెడ్ క్లర్క్ 2, అప్పర్ డివిజన్ క్లర్క్ 4, లోయర్ డివిజన్ క్లర్క్ 5. దాదాపుగా 100కు పైగా పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూడండి టీజీటీ తెలుగు, మా తెలుగు వాళ్ళకు 4 పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూడండి. అదే ఇక్కడ టీజీటీ ఇంగ్లీష్ 8 ఉన్నాయి. ఎక్కువగా మనోళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళే ఎక్కువగా మనకు కనపడతా ఉంటారు. మ్యాథ్స్ అడుగుతారు, పీజీటీ మ్యాథ్స్ 1 ఉంది. అదేవిధంగా టీజీటీ కంప్యూటర్ సైన్స్ 5 ఉన్నాయి. పీఈటీలు 4 ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే తెలుగు వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అప్లై చేసుకున్నట్లయితే తెలుగు వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో, తెలుగు వాళ్ళు ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ కాబట్టి తెలుగు వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత అనేటువంటిది ఇక్కడ ఇవ్వబడును. కాబట్టి మీరు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఢిల్లీలో ఉండాలనుకున్నటువంటి వాళ్ళు, ఢిల్లీలో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు అక్కడైతే మరి అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇది పోస్టులకు సంఖ్య సంబంధించినటువంటిది. తర్వాత తెలుగు మాతృభాష అభ్యర్థులకు ప్రాధాన్యత, తెలుగు పరిజ్ఞానము ప్రిన్సిపాల్ పోస్టుకు తప్పనిసరి, వికలాంగుల కోసము ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. వైస్ ప్రిన్సిపాల్ పోస్టు వికలాంగుల కోసం ఉన్నది, టీజీటీ ఉన్నది, అసిస్టెంట్ టీచర్ పోస్టులు, ఎల్డీసీ పోస్టులు కూడా వికలాంగుల కోసం అయితే ఇక్కడ కొన్ని పోస్టులు అయితే రిజర్వ్ చేసి పెట్టడము జరిగింది. ప్రిన్సిపాల్ పోస్టుకు తప్పనిసరిగా తెలుగు పరిజ్ఞానం అనేటువంటి అవసరం. తెలుగు మాతృభాష అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది తెలుగు మాతృభాష ఉన్నటువంటి వాళ్ళకే ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వడము జరుగుతుంది. రైట్, దరఖాస్తు పంపే విధానం ఏంటి అంటే ఓన్లీ స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్, నో హ్యాండ్ సబ్మిషన్, అంటే చేతి ద్వారా ఇవ్వడానికి అవకాశం అయితే లేదు. అడ్రస్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ, 1 DDU మార్క్, న్యూఢిల్లీ 11,002. ఇది అడ్రస్. ఏ అప్లికేషన్ అయితే మనం నింపినామో ఆ అప్లికేషన్కి నేను యాప్లో పెట్టడం జరుగుతుంది. లేకపోతే మనకు మీరు ఏం చేస్తారని అంటే ఈ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఆ పీడిఎఫ్లు కానివ్వండి, ఈ అప్లికేషన్ ఫామ్ కానివ్వండి, ఇంకా వివరాలు ఏవైనా ఉన్నా కానీ ప్రతిదీ చెప్తా ఉంటాను. మీరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి.
ఓకేనా, రైట్. నేను టెలిగ్రామ్ లింక్ అనేటువంటిది ఆ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అదేవిధంగా యూట్యూబ్ లో ఉంటుంది, ఎక్కడైనా కానీ టెలిగ్రామ్ లింక్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు ఆ టెలిగ్రామ్ లోకి జాయిన్ అయినట్లయితే ఆ పీడిఎఫ్లు అవన్నిటిని పెట్టడము జరుగుతుంది. ఇంకా మరి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు ఏమైనా కావాలి అని అంటే, ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి కంపల్సరీ, ఎందుకంటే మన అప్లికేషన్ పెట్టడం. విద్యార్హతల ధృవీకరణ పత్రాలు, అదేవిధంగా అనుభవ ధృవీకరణ పత్రం. ఎవరికైతే మరి ఇప్పుడు ప్రిన్సిపల్ పోస్ట్ కొంత ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అవసరం కాబట్టి అక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరీగా డిఈఓ తోటి కౌంటర్ సైన్ చేసినటువంటి సిగ్నేచర్ అనేటువంటిది ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు అయితే అధికారి ద్వారా ఫార్వర్డ్ అనేటువంటిది చేయాలి, తన పై అధికారి ద్వారా ఫార్వర్డ్ అనేటువంటిది చేయాలి. ఓకేనా, ఇది అవసరమైనటువంటి డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి సమాచారం. రైట్, అధికారిక వెబ్సైట్ అనేటువంటిది కూడా మనము ఇవ్వడము జరుగుతుంది. ఓకే, రైట్. ఇది ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించి, ఏఈఎస్కి సంబంధించి, తెలుగు వాళ్ళకి ఢిల్లీలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు చాలా వరకు సార్ మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, జీతం ఏంటిది, ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ దానిలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రిన్సిపాల్ సంబంధించి చూద్దాం. ప్రిన్సిపాల్ సంబంధించి రిక్రూట్మెంట్ రూల్స్ ఆఫ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్, మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే పీజీ ప్లస్ బీఈడి అనేటువంటిది ప్రిన్సిపాల్ కు తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ 10 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్ యాజ్ వైస్ ప్రిన్సిపాల్ గానైనా కానీ, పీజీటీగా కానివ్వండి, టీజీడీగా కానివ్వండి, హై స్కూల్లో లేదా హయ్యర్ సెకండరీ స్కూల్లో కానీ, సీనియర్ సెకండరీ స్కూల్లో కానీ, ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ పనిచేసి అయితే ఉండాలి. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ హోల్డింగ్ డాక్టరేట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏదైనా యూనివర్సిటీ నుంచి, ఎక్స్పీరియన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జ్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ హై స్కూల్ ఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఆర్ ఇంటర్మీడియట్ స్కూల్లో ఏదైనా అడ్మినిస్ట్రేషన్ అనుభవం అనేటువంటిది కూడా కలిగి ఉండాలి. డాక్టరేట్ డిగ్రీ కూడా కలిగి ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ పే స్కేల్ చూసినట్లయితే లెవెల్ 12 పే స్కేల్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ 78,800 అనేటువంటిది బేసిక్. తర్వాత డిఏలు, తర్వాత ఇంకా కొన్ని రకాలైనటువంటి మరి అలవెన్సెస్ అనేటువంటిది కూడా చేరుతుంది. మరి 78,000 బేసిక్ దగ్గర మనము స్టార్ట్ చేసినట్లయితే ఉద్యోగము దాదాపుగా ఒక 90,000 జీతం అయితే రావడం అయితే జరుగుతుంది. మరి హెచ్ఆర్ఏ ఇవన్నిటిని కలుపుకొని 90,000 వస్తుందో, ₹1,00,000 వస్తుందో, మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఆ అలవెన్సెస్ ప్రకారం అయితే జీతం అయితే వస్తుంది. అప్లికేబుల్ టు ద గవర్నమెంట్ ఆర్ ఎయిడెడ్ స్టాఫ్, అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏ విధంగానైతే వస్తుందో అదే విధంగా వస్తుంది. మరి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 50 years వరకు ఉన్నది. రిలాక్సబుల్ ఫర్ గవర్నమెంట్ సర్వెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి ఢిల్లీ రూల్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏజ్ లిమిట్ అయితే 50 సంవత్సరాలు. ప్రొబేషన్ పీరియడ్ ఏంటంటే 1 year. 1 year ప్రొబేషన్ పీరియడ్ ఏంటంటే 1 year తర్వాత పర్మనెంట్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా, రైట్. 1 year లోపు పర్మనెంట్ అనేటువంటిది కాకుండా 1 year తర్వాత పర్మనెంట్ అనేది అవుతుంది. ఓకే, ఇది ప్రిన్సిపాల్ కు సంబంధించినటువంటిది. తర్వాత వైస్ ప్రిన్సిపాల్ కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏందో చూద్దాం. మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, పీజీ ఉండాలి. అదేవిధంగా బిఏడి ఉండాలి. అదేవిధంగా 2 సంవత్సరాలు పీజీడీగా చేసైనా ఉండాలి, లేదా 3 సంవత్సరాలు టీజీడీగా చేసైనా ఉండాలి. 2 సంవత్సరాలు పీజీడీగా చేసైనా ఉండాలి, 3 సంవత్సరాలు టీజీడీగా చేసైనా ఉండాలి. సాలరీ విషయానికి వచ్చినట్లయితే 56,100 బేసిక్, 56,100 బేసిక్, తర్వాత అలవెన్సెస్ అనేటువంటిది కలుస్తాయి. ఏజ్ లిమిట్ వచ్చేసేసి 35 సంవత్సరాల ఏజ్ లిమిట్. రిలాక్సబుల్ యాజ్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి ఢిల్లీ రూల్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. రిలాక్సబుల్ అనేటువంటిది మరి గవర్నమెంట్ వాళ్ళకు ఒక రకంగా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏ విధంగా అయితే రిలాక్సబుల్ అనేటువంటిది ఉంటుందో వాళ్ళకు కూడా రిలాక్సేషన్ అనేటువంటిది, ఏజ్ లో కూడా రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది.
అప్లై అయితే చేయండి. ప్రొబేషన్ పీరియడ్ ఏంటంటే 1 సంవత్సరం. 1 సంవత్సరం తర్వాత వాళ్ళకు పర్మనెంట్ అనేటువంటిది అవుతుంది. మరి పర్మనెంట్ అనేటువంటిది ఏ గవర్నమెంట్ ఉద్యోగికైనా పర్మనెంట్ అనేటువంటి ఒక ప్రొబేషన్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ప్రిన్సిపాల్ 1 సంవత్సరం ప్రొబేషన్ పీరియడ్, వైస్ ప్రిన్సిపాల్ కు 1 సంవత్సరం ప్రొబేషన్ పీరియడ్. ఓకే రైట్. తర్వాత పీజీటీ చూద్దాం. పీజీటీ రైట్. పీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎంఎస్సి చేసి ఉండాలి. ఎంఎస్సి మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% ఇన్ అగ్రిగేట్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్లో 3 సంవత్సరాల్లో మ్యాథ్స్ అనేటువంటిది చదివి ఉండాలి. మ్యాథ్స్ చదివి ఉండాలి. పీజీలో మ్యాథ్స్ కానీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ చదివి ఉండాలి. అదేవిధంగా బీఈడి కూడా చేసి ఉండాలి. సేమ్ ఇది ఎంఎస్సి మ్యాథ్స్కి సంబంధించి. తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్ సంబంధించి కూడా సేమ్ ఎంఎస్సి ఫిజిక్స్ చేసి ఉండాలి. అదేవిధంగా డిగ్రీలో ఫిజిక్స్ కానీ ఫిజిక్స్ అనేటువంటిది ఒక మెయిన్ సబ్జెక్టుగా కలిగి ఉండాలి డిగ్రీలో. అదేవిధంగా బీఈడి కూడా చేసి ఉండాలి. ఎంఎస్సి ప్లస్ బీఈడి ప్లస్ డిగ్రీలో ఒక మెయిన్ సబ్జెక్ట్ అనేటువంటిది చదివి ఉండాలి ఫిజిక్స్కు. కెమిస్ట్రీ కూడా అంతే, పీజీ చేసి ఉండాలి. పీజీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. కెమిస్ట్రీ అయినా ఏం లేదు, బయోకెమిస్ట్రీ అయినా ఏం లేదు. కెమిస్ట్రీ 3 సంవత్సరాల్లో ఒక మెయిన్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. అదేవిధంగా బీఈడి కూడా కలిగి ఉండాలి. పర్సెంటేజ్ అనేటువంటిది 50% అనేది పీజీకి అడిగింది, కానీ డిగ్రీకి ఎక్కడ పర్సెంటేజ్ అనేటువంటిది, ఇక్కడ బీఎడ్కి ఎక్కడ పర్సెంటేజ్ అనేటువంటిది చెప్పలేదు. అదేవిధంగా కామర్స్ కూడా అంతే, పీజీ కామర్స్ చేసి ఉండాలి. డిగ్రీలో 3 సంవత్సరాలు కామర్స్ అనేటువంటిది చదివి ఉండాలి. బీఈడి చేసి ఉండాలి. ఎకనామిక్స్ కూడా అంతే, పీజీ చేసి ఉండాలి. అంటే ఎంఏ ఎకనామిక్స్ చేసి ఉండాలి. తర్వాత ఎకనామిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి గ్రాడ్యుయేషన్లో. తర్వాత బీఈడి కలిగి ఉండాలి. హార్టికల్చర్ కూడా సేమ్ అంతే, హార్టికల్చర్ కూడా అంతే. ఇక్కడ డిగ్రీలో అవసరం లేదు, పీజీ చేసి ఉంటే సరిపోతుంది. తర్వాత కంప్యూటర్ సైన్స్ కూడా అంతే, కంప్యూటర్ సైన్స్కు బీఈఆర్ బీటెక్, బీఈఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆరు ఐటీ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ పీజీడీసీఏ కలిగి ఉండాలి. బి లెవెల్ కానీ సి లెవెల్ కానీ. తర్వాత ఇది లేకపోతే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అనేది చదివి ఉండాలి. లేదా మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆరు ఎంటెక్, ఎంఈఆర్ ఎంటెక్ అనేటువంటిది కలిగి ఉండాలి. ఏది కలిగి ఉన్నా కానీ మనకి ఇక్కడ ఈ 3 క్వాలిఫికేషన్లో ఏది కలిగి ఉన్నా కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ బీఈడి అనేటువంటిది ఎక్కడ అడగలేదు, కంప్యూటర్ సైన్స్ చేసి ఉంటే సరిపోతుంది. క్యాండిడేట్స్ హ్యావింగ్ పిహెచ్డి డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్ కన్సర్న్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ షెల్ బి ప్రిఫర్డ్. పిహెచ్డి డిగ్రీ అనేటువంటిది కలిగి ఉండాలి అంట. క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ ఫస్ట్ డివిజన్ ఇన్ హైయర్ సెకండరీ degree and post graduation with an undertaking that the candidate shall acquire BEd or BT qualification within a period not exceeding 3 years from the date of joining the service will also be considered. ఎసెన్షియల్ కాంపిటెన్స్ ఏంటంటే మీడియం ఏం తెలిసి ఉండాలని అంటే హిందీ వచ్చి ఉండాలి, హిందీ అదేవిధంగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, తెలుగు వచ్చి ఉండాలి. ఇది మళ్ళీ క్యాండిడేట్ హ్యావింగ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ షెల్ బి ప్రిఫర్డ్. ఇంగ్లీష్ అనేటువంటి ఫ్లూయెంట్గా కూడా మాట్లాడ రావాలి. ఓకే, మరి పీజీటీకి పే ఎట్లా ఉంది, బేసిక్ పే ఎట్లా ఉంది, జీతం ఎట్లా ఉంది అని అంటే 47,600 బేసిక్. ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు, ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు. ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు, ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు. రైట్. తర్వాత రైట్ తెలుగు టీజీట్లకు వద్దాం. టీజీటీ ఇంగ్లీష్కు డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ మాస్టర్ డిగ్రీ. అంటే పీజీ కలిగి ఉన్నా ఏం లేదు, ఇంగ్లీష్లో పీజీ ఉన్నా కానీ
డిగ్రీలో ఇంగ్లీష్ ఉన్నా కానీ సరిపోతుంది. ఇంగ్లీష్ లిటరేచర్ యాజ్ మెయిన్ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ షుడ్ హ్యావ్ బీన్ స్టడీడ్ ఫర్ అట్లీస్ట్ 2 years డ్యూరింగ్ గ్రాడ్యుయేషన్. ఒక 2 సంవత్సరాలు అయితే చదివి ఉంటే సరిపోతుంది. 3 సంవత్సరాలు ఇంగ్లీష్ చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ టీజీటీకి పీజీ ఉంటే సరిపోతుంది, ప్లస్ బీఈడి ఉండాలి. అంటే డిగ్రీలో 3 సంవత్సరాలు ఇంగ్లీష్ ఉండి బీఈడి ఉంటే సరిపోతుంది, పీజీతో సంబంధం లేదు. డిగ్రీలో 3 సంవత్సరాలు ఇంగ్లీష్ లేకుండా 2 సంవత్సరాలు ఇంగ్లీష్ ఉంటే పీజీ ఉండాలి. పీజీతో పాటు బీఈడి కూడా ఉండాలి. ఉంటేనే ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది కూడా సరిపోతుంది. తర్వాత మ్యాథమెటిక్స్ కూడా సేమ్, సోషల్ సైన్సెస్ కూడా సేమ్, న్యాచురల్ సైన్సెస్ కూడా సేమ్. మరి పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే, బేసిక్ విషయానికి వచ్చినట్లయితే 44,900 శాలరీ. టీజీటీకు ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు, ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు. ఓకే, రైట్. ఇప్పుడు తెలుగు వద్దాం. తెలుగు వచ్చినట్లయితే డిగ్రీ విత్ తెలుగు యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ or its equivalent having 50% marks aggregate. The requirement of minimum 50% marks aggregate shall be relaxable in the case of candidate who possess a postgraduate qualification in Telugu from a recognized university. అంటే ఇక్కడ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ అనేటువంటిది 3 సంవత్సరాలు తెలుగు అనేటువంటిది ఒక మెయిన్ సబ్జెక్టుగా కలిగి ఉండాలి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేకపోతే, ఒకవేళ అట్లా లేకపోతే పీజీలో తెలుగు అయినా చేసి ఉండాలి. చాలా మంది అట్నే ఉంటారు. ప్లస్ బీఈడి కలిగి ఉండాలి. మరి ఇక్కడ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది సీటెట్ అనేటువంటిది తప్పనిసరిగా కలిగి ఉండాలి. సీటెట్ అనేటువంటిది తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక్కడ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై సిబిఎస్ఈ. పే లెవెల్ ఇన్ ద పే స్కేలు 44,900, ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు, ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు. ఓకే, ఇది సీటెట్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలని చెప్పిండు. ఇక్కడ కూడా మరి ఇంతకుముందు టీసీటీ సబ్జెక్ట్ కూడా చూసినాం కదా, కొన్ని వాటిలో కూడా చూద్దాం ఒకసారి. మరి ఇక్కడ కూడా సీటెట్ అని అడిగిండు, లాస్ట్కి ఒకసారి చూస్తే సరిపోతుంది. పే స్కేల్ ఇచ్చిండు. ఎక్కడ ఇవ్వలేదు సీటెట్ అనేటువంటిది. ఇక్కడ ఇచ్చిండు సీటెట్గా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై ఫస్ట్ దగ్గరనే ఇచ్చేసిండు. అంటే ఫస్ట్ దగ్గరనే ఈ సీటెట్ అనేటువంటిది ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ టీజీటీకి తప్పనిసరిగా సీటెట్ అవసరం ఉంది, పీజీటీకి సీటెట్ అవసరం లేదు, ప్రిన్సిపల్ కూడా అవసరం లేదు. ఒక టీజీటీకి మాత్రమే తప్పనిసరిగా సీటెట్ అనేటువంటిది ఉండాలండి. తర్వాత ఈ ప్రిన్సిపాల్ పోస్టు, లైబ్రేరియన్ పోస్టుకు సంబంధించి చూసినట్లయితే డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ ఈక్వలెంట్స్, బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్, డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఈక్వలెంట్స్. ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years ఇన్ లైబ్రరీ ఎక్స్పీరియన్స్ ఉండాలనంట. శాలరీ విషయానికి వచ్చినట్లయితే 44,900, ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు, ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు. ఓకే, రైట్. ఇది లైబ్రేరియన్కి సంబంధించి. తర్వాత పీఈటీకి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి కలిగి ఉండాలి. స్కేల్ వచ్చేసి 44,900, ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలు. అంటే రిలాక్సేషన్ ఉంటుందా సార్? ఉంటుంది. బీసీలకు ఎంత అయితే మనకు ఉంటుందో, అంటే 3 లేదా 5 సంవత్సరాలు బీసీలకు అయితే, ఎస్సీ ఎస్టీలకు కూడా అంతే. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలాక్సేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా రిలాక్సేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది. దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే తప్పనిసరిగా మనకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఓకేనా, రైట్. ఇది బీపీఈడికి సంబంధించినటువంటి
పీఈటీలకు సంబంధించినటువంటిది. ఇక హెడ్ క్లర్క్ ఇవన్నీ ఎస్ఎస్సి మీద జాబులు కాబట్టి మీరు దాన్ని ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం హెడ్ క్లర్క్ ఎట్లుందో. డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిగ్రీ ఉండాలంటే తప్పనిసరిగా. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో 3 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ వచ్చినట్లయితే 44,900. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 సంవత్సరాలే. హెడ్ క్లర్క్ మాత్రం ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 25 సంవత్సరాలే. ఇది చూడండి, మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆ రిటర్న్ టెస్ట్, అదేవిధంగా అప్లికేషన్ అయితే పంపాలి. అప్లికేషన్ అనేటువంటిది ఫామ్ ఫిలప్ చేసి పంపినట్లయితే దాని మరి ఆధారంగా మనకు రిటర్న్ టెస్ట్ పెట్టడమా, అదేవిధంగా ఇంటర్వ్యూ తీసుకోవడమా మనకైతే పోస్టల్ ద్వారా తెలియజేయడము జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కాదు, మనం ప్రత్యేకమైనగా మనము మన సొంత దస్తూరితో నింపినటువంటి అప్లికేషన్ ఫాము, దాంతోపాటు విద్యార్హతకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి దానికి అతికిస్తాము. మా తర్వాత ఈ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు, ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళైతే మరి అక్కడ అధికారి ధృవీకరించినటువంటి ఒక డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రిన్సిపాల్ పోస్ట్కి ఉంటుంది. ఏ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో పాటు మరి అదేవిధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి అధికారి సైన్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ సమర్పిస్తే సరిపోతుంది. ఓకే, మీ యొక్క అప్లికేషన్ వాళ్ళు పరిశీలించి అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు ఎప్పుడు రాత పరీక్ష ఉంటుంది, ఏ విధంగా రాత పరీక్ష ఉంటుంది, ఎట్లా ఎన్ని మార్కులకు రాత పరీక్ష ఉంటుంది అనేటువంటిది ఒక నమూనా అయితే మళ్ళీ హాల్ టికెట్ అయితే పంపడము జరుగుతుంది. తద్వారా మనము ఎప్పుడు అటెండ్ కావాలి అనేటువంటిది వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఉన్నది కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఆ వెబ్సైట్ కూడా నేను అందులో పెడతాను, దాంట్లో మొత్తము చూసుకోండి. ఓకేనా, ఇది మరి ఢిల్లీలో తెలుగు వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్. అప్లై చేసుకోండి, ఢిల్లీలో ఉద్యోగాలను అయితే పొందండి. ఓకే, విష్ యూ ఆల్ ది సక్సెస్. Thank you.